మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో మీ కాళ్లను చూసి చెప్పొచ్చు. పాదాలు శరీర బరువును మోయడమే కాకుండా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో కూడా తెలియజేస్తాయి. మన పాదాలలో జరిగే కొన్ని మార్పుల ద్వారా ఒంట్లోని మూత్రపిండాల ఆరోగ్యాన్ని నిర్ణయించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక అలసట, వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలు కూడా పాదాలలో మార్పులు సూచిస్తాయి. అయితే వీటన్నింటి లక్షణాలను భిన్నంగా గుర్తించవచ్చు. కాబట్టి మన కాళ్లలో కనిపించే మూత్రపిండాల ఆరోగ్యాన్ని సూచించే సంకేతాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. కాలులో వాపు, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పాదాలు వాపు రావడం మూత్రపిండాల ఆరోగ్యం క్షీణిస్తోందనడానికి సంకేతం. వివిధ శరీర ద్రవాల పరిమాణం, ద్రవ ఆస్మోలాలిటీ, ఆమ్లక్షార సమతుల్యతను నియంత్రించడంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల మూత్రపిండాల సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ ద్రవం పాదాలలో పేరుకుపోతుంది. దీనివల్ల వాపు వచ్చే అవకాశం పెరుగుతుంది. చర్మంపై అధిక దురద, కాళ్లపై చర్మం ఎక్కువగా దురదగా ఉండటం కూడా మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం లేదనడానికి సంకేతం కావచ్చు. మీకు మూత్రపిండాల సమస్యలు ఉంటే రక్తంలో వ్యర్థాలు పేరుకుపోయే అవకాశం ఉంది. రక్తం సరిగ్గా ఫిల్టర్ కాకపోవడం వల్ల చర్మం దురద వస్తుంది. కండరాల నొప్పులు, రాత్రి నిద్రలో లేదా విశ్రాంతి సమయంలో అకస్మాత్తుగా కండరాల తిమ్మిరి లేదా కాళ్ళు తిమ్మిరి కూడా మూత్రపిండాల ఆరోగ్యం సరిగా లేకపోవడానికి సంకేతాలు. కండరాలు సరిగ్గా పనిచేయడానికి శరీరానికి పొటాషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాల సమతుల్యత అవసరం. మూత్రపిండాలు రక్తాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు ఈ సమస్య వస్తుంది. చర్మం రంగు మారడం, మూత్రపిండాల్లో సమస్య ఉన్నప్పుడు కాళ్లపై చర్మం రంగు కూడా మారే అవకాశం ఉంది. మూత్రపిండాల ఆరోగ్యం, రక్త ప్రసరణ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల కొన్నిసార్లు రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాదాలకు ఆక్సిజన్ తగ్గి చర్మం రంగులో మార్పులు వస్తాయి. కాళ్లలో తిమ్మిరి, కదలకుండా కూర్చున్నప్పుడు కూడా పాదాలలో స్వల్ప జలధరింపు లేదా తిమ్మిరి వస్తుంటాయి. మూత్రపిండాల ఆరోగ్యం సరిగా లేకపోవడానికి ఇది కూడా ఓ సంకేతమే. మూత్రపిండాలు ఎలక్ట్రోలైట్ నియంత్రణ, వ్యర్థాల శుద్ధి ద్వారా నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మూత్రపిండాల పనితీరులో స్వల్ప మార్పు పాదాలలోని నరాలపై ప్రభావం చూపుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.